ముందే కోత విధించడం ఎంప్లాయీస్కి ఇన్ఫర్మేషన్ లేకుండా ముందే కోత విధించడం. ఎట్లా? ఇగో హెల్త్ కేర్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కాకుండా, డిజిటల్ హెల్త్ కార్డులు చేతికి ఇవ్వకుండా, మరియు ఏ ఆసుపత్రిలో సేవలు లభిస్తాయో మార్గదర్శకాలు గైడ్ లైన్స్ విడుదల చేయకుండానే మే నెల జీతం నుండి 1.5% కట్ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవమే కదా. పోనీ ఇప్పుడు ఈ ట్రస్ట్ పెట్టిరు, మరి ట్రస్ట్ పెట్టిరు కదా, ఏ దవాఖానలో ఈ ట్రస్ట్ పనిచేస్తుందో చెప్పాలి కదా. ప్రైవేట్ దవాఖానలో ట్రస్ట్ పనిచేస్తుందా, గవర్నమెంట్ దవాఖానలోనే ట్రస్ట్ పనిచేస్తుందా? మరి ఏడేడో పనిచేసే దవాఖాన ఈ గైడ్ లైన్స్ ఏంది, రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది? మరి ఇది ట్రస్ట్ పెట్టినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ట్రస్ట్ అన్నట్టు, ఇప్పుడు హెల్త్ మొత్తం చూసుకుంటున్నట్టు ఈ ట్రస్ట్ తోటి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏది ఉన్నా కూడా ఈ ట్రస్ట్ ద్వారా పైసలు బిల్లు క్లోజ్ అయిపోతుంది. అంటే ఏదో ప్రైవేట్ దవాఖాన గవర్నమెంట్ దవాఖాన తెలవాలి. ఇప్పుడు పోనీ ప్రైవేట్ హాస్పిటల్ అనుకుందాం, ఎందుకంటే ఉద్యోగుల దగ్గర నుండి పైసలు తీసుకుంటారు కాబట్టి ప్రైవేటే అనుకుందాం, గవర్నమెంట్ సంబంధించిన ట్రస్టే అనుకుందాం. కానీ మరి ఎట్లా? మరి హెల్త్ కార్డులు ఇవ్వాలి కదా, హెల్త్ కార్డులు ఇవ్వలే. ఇది పూర్తి స్థాయిలో ఇంకా రూపొందించలేదట. ఈ ట్రస్ట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పెట్టలే, అంతకంటే ముందే కట్ చేసేసారు జీతాలు. ఎంప్లాయీస్ అందరూ ఆందోళన పడుతున్నారు, దిగులు పడుతున్నారు, ఏంది ఇదంతా కథ అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చెప్పరు చేయరు, ఎట్లా కట్ చేస్తారని చెప్పి. పాపం కొంతమంది ఎంప్లాయీస్ మాట్లాడరు, ఎందుకంటే ఇంకేమైనా మాట్లాడితే ఆయన మాకు ఉద్యోగం తీసేస్తారేమో, ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా మాట్లాడరు. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం అడుగుతున్నారు పెద్ద ఎత్తున, ఏంది ఇదంతా అని, మాకు చెప్పరా ఎందుకు అని చెప్పి, మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇయ్యరని చెప్పి పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక మార్గదర్శకాలు లేవు, ఏం లేవు ఈ ట్రస్ట్కి. ఏ దవాఖానలో చూస్తారో పోనీ అదన్నా చెప్పాలి కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులను ఇవ్వాలి కదా, ఏం లేదు. సమాచారం లేకపోవడం, జీతాల స్లిప్పుల్లో ఈ కట్టింగ్స్ కనిపించే వరకు తమకు ముందస్తు సమాచారం లేదు, జీవో ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం తెలిపారట. అసలు వాళ్ళకి ఏ సమాచారం లేదు, జీవో కూడా విడుదల చేయలేదు ప్రభుత్వం. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదట. ఇన్ఫర్మేషన్ అందరూ పోవాలి కదా. ఇప్పుడు నరుమూల గ్రామాలలో కూడా ఉంటారు ప్రభుత్వ ఎంప్లాయీస్, టీచర్లు ఉంటారు. ఆ ములుగు జిల్లా సైడ్, అటు సైడు చాలా జిల్లాలు అడవి ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా ఎంప్లాయీస్ ఉంటారు, ప్రభుత్వ ఎంప్లాయీస్. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు, గ్రూప్లలో పెట్టడమో టీవీలలో రావడమో ఏదో ఉండాలి. ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరికి మీడియా వాళ్ళకి కూడా తెలియదు, ఛానల్స్ కూడా తెలియదు రేవంత్ రెడ్డితో ట్రస్ట్ పెడుతున్నట్టు, ఆ ట్రస్ట్ తోటి జీతాలు కట్ అవుతున్నట్టు మీడియా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున తెలియదు. ఇక్కడ కూడా వార్తలు పెద్దగా రాలే, నిన్నటి నుండి వస్తున్నాయి వార్తలు, ఈ రోజు నుండి వస్తున్నాయి వార్తలు. జీతాలు కట్ అవ్వడం చాలా విచిత్రం అనిపించింది.